జ్యూసీగా సాఫ్ట్గా ఉండే మలై కేక్ని చాలా ఈజీగా నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా రబడీని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఒక హాఫ్ లీటర్ వరకు పాలు వేసుకుని ఒక పొంగు రానివ్వాలి. అంతలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక 8 బాదం పప్పు, 8 జీడిపప్పు, ఒక 3 యాలక్కాయలు వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, పొంగు వచ్చిన తర్వాత ఒక 3 స్పూన్ల వరకు షుగర్, గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్, కలర్ కోసం చిటికెడు ఫుడ్ కలర్ వేసుకుని ఒక 3 నిమిషాల పాటు మరిగించుకుని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. నేను ఇక్కడ ఆల్రెడీ కేక్ని ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను. ఇది ఫుల్ వీడియో కావాలనుకుంటే నా ఛానల్లో చూడండి, లేదంటే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఒకసారి ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడు దీన్ని పోర్క్తో ఈ విధంగా బాగా గాడ్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న రబడీ పాలని ఒక 2-3 నిమిషాల పాటు వేసుకుంటూనే ఉండాలి. ఇలా ఎంత బాగా వేసుకుంటామో అంత జ్యూసీగా వస్తుంది. వేసుకున్న తర్వాత ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఆ తర్వాత సర్వ్ చేసుకుని తినండి. జ్యూసీగా సూపర్గా ఉంటుంది.